హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇన్స్టా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం వై పవర్ బై ఇగ్నోర్స్ న్యూ సిఎస్వి కాలమ్స్ అనమాట. అంటే ఏం లేదండి, మనం పవర్ బై డెస్క్టాప్లో సింపుల్ మీకు చెప్పేస్తున్నాను స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఇది మన పవర్ బై డెస్క్టాప్ సింపుల్. ఇక్కడ మనకి డేటా సోర్స్ సెట్టింగ్స్లో సిఎస్వి ఫైల్ తీసుకున్నాం అనమాట. డేటా సోర్స్ ఇస్ అవర్ సిఎస్వి ఫైల్. సో ఈ సిఎస్వి ఫైల్లో అంటే ఆ డేటా సోర్స్లో ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైతే న్యూ కాలమ్ యాడ్ అయిపోయిందో ఇక్కడ మనకి రిఫ్రెష్ చేస్తే న్యూ కాలమ్ కనిపించాలి. దట్స్ వాట్ ఫంక్షనాలిటీ వర్క్స్ లైక్ Excel కైనా like SQL Server అయినా Azure Cloud అని ఏదైనా. సో వెన్ ఎవర్ ద న్యూ కాలమ్ యాడ్స్ వెన్ వి రిఫ్రెష్ హియర్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ హియర్. ఓకే, బట్ మనకి సిఎస్విలో న్యూ కాలమ్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదండి. ఓకేనా, పవర్ బై డెస్క్టాప్లో అయితే మనకి రిఫ్లెక్ట్ అవ్వదు. అక్కడ సిఎస్వి ఫైల్లో మనం యాడ్ చేస్తాం న్యూ కాలమ్, బట్ వెన్ వీ ట్రై టు రిఫ్రెష్ హియర్ ఇట్ విల్ నాట్ రిఫ్లెక్ట్. లెట్ us see అనమాట. ఓకే, సో అది ఎందుకు అవ్వదో అండ్ ఎలా ఫిక్స్ చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం అనమాట. ఓకే, సో దిస్ ద ఫైల్ ఐఎమ్ టేకింగ్ అండి. సో ఇదే తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే అదే సిఎస్వి ఫైల్ ఓపెన్ చేస్తాను. ఏదైతే ఓపెన్ చేశానో చూడండి. దేర్ యు గో. సో సేమ్ సిఎస్వి ఫైల్ ఇక్కడ నేను చేస్తాను, న్యూ కాలమ్ యాడ్ చేస్తాను. లెట్ ఇట్ బి సేల్స్ అని యాడ్ చేస్తాను. ఓకే, సో సేల్స్. ఓకే, 100 and 200. ఇప్పుడు నాకు ఈ సేల్స్ అనే కాలమ్ యాడ్ అయ్యి 100, 200 నాకు పవర్ బైలో కనిపించాలి. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు హియర్ పవర్ బై డెస్క్టాప్. సో లెట్ మీ ట్రై టు రిఫ్రెష్ అనమాట. ఓకే, రిఫ్రెష్ చేస్తే మనకి ఐడియల్గా కనిపించాలి టెక్నికల్లీ. ఓకేనా, సో కమింగ్ టు హియర్ టూ ఉన్న కాలమ్స్ ఐఎమ్ ట్రైంగ్ టు రిఫ్రెష్ హియర్. సో రిఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ న్యూ కాలమ్ యాడ్ అవ్వాలి. చూసారు, యాడ్ అవ్వట్లేదు. సో చూడండి, మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. న్యూ కాలమ్ అయితే యాడ్ అవ్వట్లేదు. సో దీన్ని ఫిక్స్ ఎలా? ఓకే, ఫిక్స్ ఏం లేదండి, ఇక్కడైతే మనం ఏం చేయలేము. యూ హ్యావ్ టు గో టు ట్రాన్స్ఫార్మ్ డేటా. అదే పవర్ ఎడిటర్కి వెళ్ళాలి మీరు. వెళ్ళి ఇక్కడ అడ్వాన్స్ ఎడిటర్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ కూడా 2 కనిపిస్తున్నాయి. క్లిక్ ఆన్ హియర్ అడ్వాన్స్ ఎడిటర్. ఓకే, సో అడ్వాన్స్ ఎడిటర్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, కాలమ్స్ 2 అని కనిపిస్తుంది. చూసారా మనకి ఇక్కడ. సో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే డేటా సోర్స్లో సిఎస్వి కాలంలో ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 2 తీసుకోండి ఎప్పుడైతే మీరు లోడ్ చేశారు అనమాట. సో తర్వాత ఇక్కడ మీరు 3 చేంజ్ చేసుకుని 3, తర్వాత కాకపోతే 4 అంటే 4, బట్ ఇది మాన్యువల్గా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను 3 అని యాడ్ చేస్తాను. పర్ఫెక్ట్, నాకు యాడ్ అయిపోద్ది. 3 కాలమ్స్ యాడ్ అవుతున్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ నేను ఇంకా మళ్ళీ సోర్స్లో న్యూ కాలమ్ అనేది మళ్ళీ యాడ్ అవుద్ది. అవ్వచ్చు కదా. సో మనకి డేటా సోర్స్ కాలమ్స్ అనేది యాడ్ అవుతుంటాయి అకౌంట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో యావరేజ్ అనే ఒక కాలమ్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, లైక్ 20 and 30. సో ఇంకో కాలమ్ యాడ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇక్కడ 3 అని నేను హార్డ్ కోడ్ చేశాను. ఓకే, ఇంతకుముందు 2 ఉంది కాబట్టి దాని తర్వాత అవ్వట్లా కాబట్టి 3 అని హార్డ్ కోడ్ చేశాను. ఇక్కడ చూడండి, అడ్వాన్స్ ఎడిటర్లో 3 ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. ఓకే, రిఫ్రెష్ చేస్తే నాకు అది రాదండి యావరేజ్ అనేది. ఎందుకు ఇక్కడ 3 అని హార్డ్ కోడ్ ఉంది. మళ్ళీ ఇక్కడ మాన్యువల్ వెళ్ళి 4 అని చేయాలి. ఇది ప్రాసెస్. దీని బదులు సింపుల్గా నల్ అని పెట్టుకోండి. ఇనఫ్. ఓకే, కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు నల్. అడ్వాన్స్ ఎడిటర్లో ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాను అనమాట యావరేజ్. ఓకే, సో వెన్ ఎవర్ యూ యాడ్ న్యూ కాలమ్స్ ఆటోమేటిక్గా మనకి నల్ ఉంది కాబట్టి మళ్ళీ మనం హార్డ్ కోడ్ చేయవసరం. ఇది ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఇంకా ఎనీ కాలమ్ యూ కెన్ యాడ్ ఎనీ కాలమ్ లైక్ లొకేషన్. ఓకే 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 జస్ట్ ఫర్ ట్రై టు అండర్స్టాండ్ అనమాట. ఓకే, మీకు ఫంక్షన్ అర్థమవడానికి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చూసారు, ఎందుకని ఇక్కడ నేను నల్లని ఇచ్చేసాను కాబట్టి వచ్చేస్తాను అనమాట కాలమ్స్ అనేది. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఏంటంటే మనం రియల్ టైంలో సిఎస్వి ఫైల్ తీసుకున్నప్పుడు అయితే మనకి యాడ్ చేసిన రిఫ్లెక్ట్ అవ్వదు. ఇక్కడ మనం మార్చాలి ఖచ్చితంగా. ఇది ఒకసారి మీరు ఎక్కడో చాట రియల్ టైం ఫేస్ చేసే ఉంటారు. అండ్ ద సేమ్ టైం ఒక్కోసారి ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎంత మాత్రం మీరు ఎప్పుడైనా మీరు సిఎస్వి ఫైల్ డేటా సోర్స్కి తీసుకుని చెప్తే కనుక ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతారు అనమాట. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.